హాయ్ హలో వెల్కమ్ టు వైషు ట్రెండింగ్ అప్డేట్స్. ఈ రోజు మీ ముందుకి ఒక సరికొత్త టాపిక్ తో వచ్చేసాను. అదేనండి అలు పెరగని పోరాటం. ఇంతకీ ఎవరిది ఈ అలు పెరగని పోరాటం? స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 24 గంటల్లో ఒకేసారి విజయవాడలో 26 సెంటీమీటర్ల వర్షం ఎప్పుడూ లేనంతగా పడింది. ప్రజలకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అర్థమయ్యేలోపు నడవలేని స్థితిలో నీరు వచ్చి చేరిపోయింది. బుడమేరు గండ్లు పడి విజయవాడలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆయన వయస్సు 74 ఏళ్లు. పిరికితనం లేదు, నీళ్లలోకి దిగుతారు, జేసీబీలో ప్రయాణం చేస్తారు, మధ్యాహ్నం భోజనం మానేస్తారు, రైలు వస్తుంటే పక్కనే నిలబడి ముందు పని కావాలని పట్టుదల మనిషి. అధికార యంత్రాంగాన్ని, ప్రజా ప్రతినిధులను పరుగులు పెట్టించిన ఒకే ఒక వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇంతవరకు ఎన్నో వరదలు వచ్చాయి, ఎంతో మంది సీఎంలను చూసాము, ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు, ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ కోలుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ ఎవరూ చేయలేని పని చేసి చూపించాడు. అంతకుముందు వైజాగ్ లో హుదూద్ తుఫాను ఎదుర్కొని వారం 10 రోజుల్లోనే చక్కబెట్టిన నైపుణ్యాన్ని మనం చూసాము. క్లౌడ్ బస్టర్ అయింది. వరద నీళ్లు బెజవాడకు వస్తున్నాయని తెలుసుకుని అలర్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ కు వెళ్లి ఆ వరదల్ని పరిశీలించి అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుని వెంటనే విజయవాడ ముంపు ప్రాంతాలను పర్యటించాలని నిర్ణయించుకుని అక్కడికి వెళ్లి బాధితుల వేదన రోదన చూసి న్యాయం జరిగే వరకు కలెక్టర్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకుని బస్సుల్లోనే తాత్కాలిక నివాసం ఏర్పరచుకుని 7 పదుల వయసులోనూ అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఒకే ఒక్కడు ముందుకు కదిలాడు. అధికార యంత్రాంగాన్ని, మంత్రులను, ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను అందరినీ పరుగులు పెట్టిస్తూ విజయవాడను ముంపు నుంచి బయటపడేలా చేశాడు. ఇది కదా ప్రభుత్వం అంటే, ఇది కదా నాయకత్వం అంటే. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, బుడమేరకు 3 చోట్ల గండి పడితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి 2 గంటలను తక్షణం పూర్తి చేసింది. 3వ గంటి చాలా పెద్దది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ తో మాట్లాడి సికింద్రాబాద్, చెన్నై నుండి ప్రత్యేక సైనిక బలగాలను వచ్చేలా చేశాడు. వారి సహాయంతో ఆ గండిని కూడా పూడ్చాడు. దాంతో పాటు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 6 రోజులు బుడమేరు ఏటుగట్టుపై ఉండి వర్షంలోనైనా తడుస్తూ పగలనక రాత్రనక నిద్రాహారాలు మానుకుని గండ్లు పూడ్చే పనిని ముఖ్యమంత్రి అప్పచెప్పారు. కాబట్టి ఇంకా బెజవాడ సురక్షితంగా నిద్రపోవాలంటే ఆ గండ్లు పూడ్చాలి. అందుకే ఆయన నిద్రపోకుండా ఆ గండ్లు పూడ్చి విజయవాడను వరదకు తగ్గించి ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రయత్నం చేశారు. అంతేకాదు, నారా చంద్రబాబు నాయుడు ఒక పక్క సమీక్షలు, మరో పక్క పర్యటిస్తూ, ఇంకో పక్క బాధితులను పరామర్శిస్తూ, మరో పక్క గండ్లు పూడుస్తూ, ఇంకో పక్క బ్యాంకర్లతో సమావేశం, మరో పక్క బాధితులకు ఆహారం వెళుతుందా లేదా, వాళ్ళ ఇళ్లను శుభ్రం చేయిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చేపిస్తూ ఇంకొక పక్క కేంద్రంతో మాట్లాడుతూ తగిన సాయం రాష్ట్రానికి అందించాలని, మరో పక్క విరాళాలు అందించాలని అందరికీ పిలుపునిస్తూ ఇలా అలు పెరగకుండా 74 ఏళ్ల వయసులో అన్ని తానై అందరినీ పరిగెత్తిస్తున్న ముఖ్యమంత్రిని మీరు ఎప్పుడైనా చూసారా? ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలని, ఈ విపత్తులు సమర్థవంతంగా ఎదుర్కోవాలని మొక్కవోని దీక్షతో ముందుకు వెళుతూ తను పడుతున్న కష్టాన్ని చూసి నిన్న మొన్న విమర్శించిన నోళ్లు కూడా, ఆయనను తిట్టిన నోళ్లు కూడా మూగపోయాయి. అందరూ ప్రశంసిస్తున్నారు. విపత్తును ఓడించాడు. గత కొన్ని రోజులుగా జనంతోనే, జనం కోసమే విశ్రాంతి లేదు, విరామం లేదు, తిండి లేదు, నిద్ర లేదు, అలుపు లేదు, సొలుపు లేదు. ఇతడు మనిషా లేక మిషనా? ఒక మనిషి మిషన్ లా పని చేస్తే ఎలా ఉంటుందో చూపించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా బెజవాడను వరద నుండి బయటపడేయడానికి
చంద్రబాబు నాయుడు కష్టాన్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యమేస్తుంది. 25 ఏళ్ల కుర్రాళ్ళు కూడా చంద్రబాబును చూసి తలదించుకునే స్థాయిలో తన శ్రమ ఉంది. ఇది తన విజన్. ఒకప్పుడు అందరూ చంద్రబాబు నాయుడుని చూసి ముసలోడు అయ్యారు అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ముసలోళ్ళు? వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఇంట్లో పడుకున్నా వాళ్ళు అసలైన ముసలోళ్ళు. వరదల్లో చిక్కుకున్న వాళ్ళు ఆకలితో అలమటించకూడదు అని అందరికీ అందేలాగా పాలు, యాపిల్స్, కూరగాయలు, బిస్కెట్లు ఇలా 6 రకాల ఆహార పదార్థాలతో మరియు నిత్యవసరాలతో అప్పటికప్పుడు ఒక కిట్టులాగా తయారు చేసి చూపించి లారీలో ఏ విధంగా సిద్ధం చేసి తీసుకొచ్చారో ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంతేకాదు, ఆ వరద బాధితులకు ఆహారం హెలికాప్టర్ మరియు డ్రోన్ల ద్వారా అందరికీ అందేలాగా చేశాడు. ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా వరద బాధితులకు పంపిణీ చేసిన విధానం చూస్తేనే తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే వరద వచ్చి వెళ్లిపోయాక ఇల్లు ఉంటాయి కదా, ఇల్లంతా బురద కూడా ఉంటుంది. సహజంగా అయితే ఆ బురద ఆ ఇంట్లో వాళ్ళే శుభ్రం చేసుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆలోచన ఎలా వచ్చిందో కానీ వందల ఫైర్ ఇంజిన్లు తెప్పించారు. వేలాది మంది పారిశుద్ధ కార్మికులు తెప్పించాడు. ఫైర్ ఇంజిన్ల చేత, పారిశుద్ధ కార్మికుల చేత బురదమైన రోడ్లని, ఇండ్లని ఇంటి లోపలకు శుభ్రం చేసే విధానాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? కనీసం విన్నామా? ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఏ సీఎం కి రాని ఆలోచన మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి రావడం ఆయన విజన్ కి అద్దం పడుతుంది. ఫైర్ ఇంజన్లు కూడా ఇలా యూజ్ చేయొచ్చా అనే ఆలోచన వచ్చేలా చేశారు. అంతేకాదు, రోగాలు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లుతూ డ్రోన్ల ద్వారా అంతటా స్ప్రే చేయించారు. అంతేకాదు, ఆ వరదలు చిక్కుకున్న ప్రజలందరికీ ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా మెడిసిన్స్ ప్రొవైడ్ చేసి ప్రతి ఇంటికి అందేలా చేశాడు. ఆ వరదల్లో చిక్కుకున్న వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళ మానసికంగా బాధపడతారు అని వాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టి బయటకు వెళితే కొంతైనా మానసికంగా కుదుట పడతారేమో అని మైక్రో లెవెల్లో ఆలోచన చేశారు చంద్రబాబు నాయుడు. ఇది కదా విజన్ అంటే. అంతేకాదు, ప్రొక్లైన్లతో, టిప్పర్లతో యుద్ధ ప్రాతిపదికన వేస్టేజ్ ని తీసేస్తున్నారు. అంతటా పేరుకుపోయిన చెత్తాచెదాన్ని క్లీన్ చేసి విజయవాడ వరదకు ముందు ఎలా ఉందో అలా చేసి చూపించారు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, ఇది ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కాదు, ఒకరు చేసిన మంచిని చూపించే ప్రయత్నం చేశాను. ఇది చూసి ఇంకొందరైన నాయకులు, అధికారులు మారి ఇలాంటి దిశగా ఆలోచనలు చేసి ప్రజలకు మంచి చేస్తారనే ఉద్దేశంతో, మంచి జరగాలనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరిగింది. బెజవాడకు వచ్చిన కష్టాన్ని ఇంత త్వరగా తీర్చేది కాదు. బెజవాడ వాసులకు వాళ్ళ యొక్క ఆస్తులను, ఆప్తులను కోల్పోయారు. వాళ్ళ కష్టాన్ని త్వరగా ఈ ప్రభుత్వం తీర్చాలని, వాళ్ళకు జరిగిన నష్టాన్ని త్వరగా పూడ్చాలని ఆశిస్తూ మరొక వీడియోతో మీ ముందుంటాను. సైన్ అప్.